తిరిగి లేని మీలాంటి వాళ్ళు ఈ దేవరకొండలో ఉండటానికి అర్హత కోల్పోయారు. వెళ్ళిపోండి. అయ్యా మీకు ఎదురు చెప్పేంత డోలం కావయ్యా. ఆదరించే చేతిలో వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్ళాలయ్యా? ఒక్కసారి మమ్మల్ని క్షమించండి అయ్యా. ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే వెళ్ళండి. క్షమించండి అయ్యా, మా కట్టె కాలేంత వరకు ఈ దేవరకొండలోనే ఉంటాం. ఏంట్రా? ప్రేమించుకుంది నీ కూతురు నా కొడుకు. మీరేమైనా శిక్ష చేయాలనుకుంటే వాళ్ళని ఏమైనా చేసుకోండి, అంతేగాని మేమెందుకు వెళ్ళాలయ్యా? ఎంత ధైర్యం ఉంటే ఎదురు చెప్తావురా? రాయ్ కట్టేవరా? విజయ్, అమ్మ దేవకి. విజయ్, నేను ప్రేమిస్తున్నాను. అతని మీద కత్తి పడితే పోయేది నా ప్రాణమే. నరసింహ, ఇంతమంది జనం ముందు అది కేక పెట్టి గట్టిగా చెబుతుంటే మళ్ళీ దాన్ని ఎందుకు అడుగుతున్నావు? నా పరువును చంపి తన ప్రేమను గెలిపించుకున్నప్పుడే నా దృష్టిలో చనిపోయింది. సీతారామయ్య అంటే పేరు కాదు, పరువు. నా మీద మీకు గౌరవం ఉంటే, నేనంటే అభిమానం ఉన్న వాళ్ళు ఎవరైనా వీళ్లతో ఎలాంటి సంబంధం పెట్టుకోకూడదు. వీళ్ళిద్దరినీ దేవరకొండ నుంచి పంపించేయండి. ఇది సీతారామయ్య మాట. బదలోపికే ఇలా కట్టుబట్టలతో ఉన్న ఊరు నుంచి తన్ని తరిమేస్తారనుకోలేదు. ప్రేమలో పడే ప్రతి ఒక్కరికి చివరికి ఎదురయ్యే పరిస్థితి ఇదే కదా. అయినా పిల్లలు పుట్టగానే మొదట ప్రేమని పరిచయం చేసేదే పేరెంట్స్. కానీ అదే ప్రేమని ఇంకొకరి దగ్గర పంచుకుంటే మాత్రం నేరం అంటారు. ఎవరు లేకపోతే ఏంటి? నాకు నువ్వు, నీకు నేను ఉన్నాం కదా. బ్రతకడానికి మాత్రం తోడు చాలు. కొద్ది రోజులు కాకినాడలో ఉందాం. ఆ తర్వాత ఎక్కడికైనా దూరంగా వెళ్ళి హాయిగా బతుకుదాం. లేదు విజయ్, ప్రేమించడం తప్పు కాదని నాన్నకు అర్థమయ్యేలా మనం బ్రతకాలి. నాన్న ఇష్టపడే చదువుని ఇంకా బాగా చదివి ఆయనకి చూపించాలి. చీకొట్టి పంపిన మన ఊరి జనానికి మనం ఒక ఆదర్శంగా బ్రతికి చూపిద్దాం. బతికే బ్రతుకులో కొత్త ధనాన్ని చూపిద్దాం. ఏదో ఒక రోజు నాన్న, మన ఊరి జనం మనల్ని అర్థం చేసుకొని దగ్గరికి తీసుకునే వరకు వెయిట్ చేద్దాం. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. మనం మన ఊర్లోనే ఉండాలి. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు దేవకి. బతకడం ఎక్కడైనా బ్రతికేయొచ్చు, కానీ ప్రేమించి తప్పు చేశామని మనల్ని దూరంగా విసిరేసిన ఈ జనం ముందే మనం బతికి గెలవాలి. నేను చచ్చిపోతాను, కానీ ఈ ఊరు దాటి మాత్రం రాను. నువ్వు చెప్పినట్టు ఇక్కడే బతుకుదాం. ఆయనేమో ఊళ్ళోకి వస్తే చంపేస్తానంటాడు. నువ్వు ఈ ఊరు దాటితే చచ్చిపోతానంటావు. ఇప్పుడు నేనేం చేయాలి? చచ్చిపోదాం, మన ఊర్లోనే చచ్చిపోదాం. నా కోసం ఆ మాత్రం చేయలేవా? సరే, చచ్చిపోదాం.